ఈరోజు బెండకాయ ఫ్రై చేసుకుందామండి. ముందుగా బెండకాయలు క్లీన్ చేసుకొని కట్ చేసుకోవాలి. బెండకాయలు ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. బెండకాయ కూర కొంచెం జిగురు వస్తుంది కదండి ఫ్రై చేసినప్పుడు, అందుకని నేను బెండకాయ ముక్కలు ఇట్లా కోసి కాసేపు ఎండలో పెడతాను. ఒక 10 minutes అట్లా చక్కగా కూర అతుక్కోకుండా పొడి పొడిలాడుతూ వస్తుంది. ఎలా ఉండాలో చూద్దాం. స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని సరిపడా ఆయిల్ వేసుకొని తిరగనా దినుసులు, ఎండుమిరపకాయలు, ఉల్లిపాయలు వేసుకోవాలి. బెండకాయ ముక్కలు వేసేసుకోవాలి. సిమ్ చేసుకొని చక్కగా వేగనివ్వాలండి. ఎండలో పెట్టుకోవడం వల్ల ముక్కలు ఇలా అతుక్కోకుండా విడివిడిగా ఉంటాయండి. లేదంటే నైట్ కోసి పెట్టుకోవచ్చు బెండకాయ ముక్కలు. నేను నైట్ కోయకుండా మార్నింగ్ ఇలా ఎండలో పెట్టుకుంటానండి కాసేపు. కొద్దిగా పసుపు, సరిపడా ఉప్పు, జీలకర్ర, ఎల్లుల్లిపాయలు ఇలా దంచుకొని బెండకాయ ఫ్రైలో వేసుకుంటే బాగుంటుంది. జీలకర్ర, ఎల్లుల్లిపాయ పేస్ట్ అండి. కారం వేసుకోవాలండి. బెండకాయ ముక్కలు చూసారా, అసలు అతుక్కోలేదు, ఎక్కడ జిగురు కూడా ఏమీ లేదు. వేగిపోయినట్టేనండి. కొంచెం కారం వేసాం కదా, పచ్చివాసన పోయే వరకు వేసుకొని క్లీన్ చేసుకుంటున్నాం. బెండకాయ ఫ్రై రెడీ అయిపోయిందండి. నచ్చినట్టయితే లైక్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు మా లంచ్ మెనూ జొన్న రవ్వ అన్నం, పప్పు టమాటా, బెండకాయ ఫ్రై, ఆవకాయ పచ్చడి, వడియాలు, నెయ్యి, పెరుగు.